ఒకటో తేదీ సాయంత్రం 6:30 గంటలకి అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్ వారి యొక్క వివరాలన్నీ వెల్లడించినారు. సో అనేక నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, వారే తిరిగి మళ్ళీ అధికారం రాబోతోంది అనేటటువంటి మాట చెప్పారు. సో దాంతోపాటుగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన యొక్క నిష్పత్తిని, తన యొక్క షేర్ని పెంచుకుంటోంది అనేటటువంటి మాట చాలా బాహాటంగా చెప్పినటువంటి వాళ్ళల్లో ఇండియా టుడేకి సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి ఒక సంస్థ కూడా దానిలో అనేక రకాలైనటువంటి వివరాలు చెప్పింది. ఇవంతా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రియాక్షన్, ఇది మోడీకి సంబంధించిన మీడియా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఇవి రియల్ ఎగ్జిట్ పోల్స్ కాదు అనేటటువంటి మాట కూడా మాట్లాడారు. సరే, ఆ వివరాలన్నీ పక్కన పెడితే ఇండియా టుడేకి సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియాలో వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు, ఆ ఫలితాలతో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఫలితాలకు ఏదైనా ఒక రకమైన వాస్తవికత ఉందా, లేదా భారతీయ జనతా పార్టీ మత్తులో ఉండేటటువంటి అనేక సంస్థల కోవలోకి ఇది కూడా వెళ్ళిందా అనేటటువంటిది ప్రస్తుతం మనం మాట్లాడేటటువంటి అంశం. దీనిలో కనుక ఒకసారి కనుక చూస్తే యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి ఈ సర్వే సంస్థ ఏదైతే ఉందో గడిచినటువంటి కాలంలో చాలా రాష్ట్రాల విషయంలో వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా నిజమైన, అనేక రాష్ట్రాల్లో వీళ్ళు కుప్పిగంతులు వేయటం, బొక్కబోర్లా పట్టం అనేటటువంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం. మచ్చుకు మనం ఒక 2 రాష్ట్రాల యొక్క వీళ్ళ సర్వే ఫలితాలు టోటల్గా తప్పవటం. సో భారతీయ జనతా పార్టీని ఫేవర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వెస్ట్ బెంగాల్లో వారు ఇచ్చినటువంటి వివరాలు, తర్వాత జరిగినటువంటి యాక్చువల్గా జరిగిన పరిణామాలు ఒక్కసారి కనుక మనం చూస్తే 2021 సంవత్సరంలో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి వారి యొక్క ఎగ్జిట్ పోల్ వివరాలు కనుక చూస్తే తృణమూల్ కాంగ్రెస్కి 130 నుంచి 156 స్థానాలు రావడానికి అవకాశం ఉంది. అదే భారతీయ జనతా పార్టీకి అయితే 134 స్థానాల నుంచి 160 స్థానాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో 294 సీట్లకి కంటెస్ట్ జరిగిందని చెప్పారు. అంటే టోటల్గా 294 సీట్స్కి భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసింది వారి యొక్క కూటమితో. అదే రకంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా వారి యొక్క కూటమితో కంటెస్ట్ చేసింది. సో దానిలో వీరు ఇచ్చినటువంటి వివరాలు నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ జరిగినా కూడా తృణమూల్ కాంగ్రెస్ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు 130 నుంచి 156 స్థానాలకు మాత్రమే ఉంటారు. అదే భారతీయ జనతా పార్టీ అయితే 134 స్థానాల నుంచి 160 స్థానాలకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు ఈయన ప్రదీప్ గుప్తాకి సంబంధించిన యాక్సిస్ మై ఇండియా. కానీ వాస్తవంలో జరిగింది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్కి 216 సీట్స్ వచ్చి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. భారతీయ జనతా పార్టీ కేవలం 77 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అంటే 160 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ 2021 సంవత్సరం వెస్ట్ బెంగాల్లో కేవలం 77 స్థానాలకు మాత్రమే పరిమితం అవటం అనేటటువంటిది యాక్సిస్ మై ఇండియా యొక్క భారతీయ జనతా పార్టీ పట్ల వారికి ఉండేటటువంటి సానుకూలత స్పష్టమైంది. అదే రకంగా 2020 సంవత్సరంలో మరొకసారి బీహార్ ఎన్నికల్లో వీరిచ్చినటువంటి వివరాలు కనుక మనం చూస్తే బీహార్లో మహాగఠబంధన్, అందులో జనతాదళ్ యూ కూడా, అంటే నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ కూడా మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీతో కలిపి, ఆర్జేడీ పార్టీతో కలిపి కంటెస్ట్ చేసినారు. సో కంటెస్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ విడిగా కంటెస్ట్ చేసింది. ఇదే యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా నేతృత్వంలో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ వివరాలు కనుక చూస్తే మహాగఠబంధన్కి 110 స్థానాలు 150 స్థానాలు రాబోతున్నాయి. కానీ ఎన్డీఏకి 80 స్థానాల వరకే పరిమితం అవుతామని ఇచ్చారు. కానీ వాస్తవంలో చూస్తే ఎన్డీఏకి 125 స్థానాలు వచ్చాయి, మహాగఠబంధన్కి 110 స్థానాలకే పరిమితమయ్యి చివరికి అక్కడి నుంచి జనతాదళ్ యూ బయటకు వచ్చి వారి ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేయడం మనం చూసాం ఇదంతా కూడా. సో బీహార్లో కూడా బొక్కబోర్లా పడ్డారు. అనేక రాష్ట్రాల్లో ఈ యాక్సిస్ మై ఇండియా అని ఇచ్చినటువంటి పోల్ అంతా కూడా చాలా తప్పుల తడకగా ఉంది అనేటటువంటిది చెప్తూనే ఒక్కసారి వీరు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్తే నిన్న వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో
అక్కడేదో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పార్లమెంటు సీట్స్ వస్తాయి అనేటటువంటి మాట చెప్పారు. సో దానిలో కనుక మనం చూస్తే ఒకసారి పక్కనున్నటువంటి ఈ వివరాలు కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి 13% ఓట్లు వస్తాయని చెప్పి మాట మాట్లాడారు. అదే తెలుగుదేశం పార్టీకి 36% వస్తాయని చెప్తూ భారతీయ జనతా పార్టీ గుర్తు వేశారు. సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమలం పువ్వు గుర్తు అయితే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనేటటువంటి నమ్మకంతో అక్కడ కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ గుర్తే ఇచ్చారు. కానీ జనసేన పార్టీ అనేటటువంటిది అక్కడ లేకపోవటం అనేటటువంటిది గమనించాల్సినటువంటి అంశం. అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి చీపురు గుర్తుతో ఉండేటటువంటి వారి గుర్తు ఫ్యాన్ గుర్తు. చీపురు గుర్తుతో ఉండేటువంటి బహుశా ఢిల్లీలో ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా మర్చిపోయి ఉండకపోవచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండేటువంటి శత్రుత్వాన్ని ఇంకా వీరి మైండ్లో కూడా వైఎస్ఆర్సీపీ కూడా చీపురు గుర్తుతోనే పోటీ చేస్తున్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు. సో వైఎస్ఆర్సీపీని చీపురు గుర్తుతో 41% ఓట్ల వరకే పరిమితం చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీకి 4 ఇచ్చి ఇతరులు కూడా మళ్ళీ చీపురు గుర్తే ఇచ్చారు. సో వీరి మైండ్లో భారతీయ జనతా పార్టీ పట్ల అనురక్తి, విపరీతమైనటువంటి ఆదరణ. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో వారిని అపోజ్ చేస్తుంది కాబట్టి మిగతా వారందరికీ కూడా చీపురు గుర్తే అనేటువంటి మాట మాట్లాడారు. సో గుర్తుల విషయాలకు వద్దాం, పక్కన పెడదాం. సో వివరాల్లో కనుక వెళ్తే ఇంకా ఎన్నికలైన తర్వాత కూటమి కలిపి కంటెస్ట్ చేసినప్పుడు విడివిడిగా వీరి యొక్క పోల్ పర్సంటేజ్ అనేటటువంటిది ఏ రకంగా తీశారు చెప్పాలి. 36% టీడీపీ కనుక వచ్చి 15 సీట్లు గెలిచేటటువంటి అవకాశం వచ్చినప్పుడు 41% ఓట్లతో వైసీపీకి ఖచ్చితంగా గెలవాలి. సో ఒకవేళ 36%లో అందులో బీజేపీ, అందులో జనసేన కనుక ఉంటే కూటమి ప్లస్ రాయాల్సి వస్తుంది. 4 నుంచి 6 స్థానాలకు మాత్రమే కంటెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 4 నుంచి 6 స్థానాలు గెలుస్తారంటే వాళ్ళు కంటెస్ట్ చేసిన స్థానాలు 6. సో వారికి 13%, 0.8% మాత్రమే ఉండేటటువంటి వారి యొక్క ఓటు శాతం 13%కి పెరిగిందని ఎక్కడెక్కడో గాలిలోంచి అంచనాలు వేశారు. సో 13%లో భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు శాతమైనా అది ఏ రకంగా సెగ్రిగేట్ చేసినారు. వారు కంటెస్ట్ చేసినటువంటి 6 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఓటు ఉంది, అత్యధికంగా 35-36% ఓటు వారిదేది. సో వారి కనుక 50%కంటే పైబడి కనుక వచ్చిండుంటే అందులో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు శాతం 13% అని ఎక్కడి నుంచి తీశారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీకి పడ్డ ఓటులో జనసేనకి సంబంధించిన ఓటు కూడా ఉంది కాబట్టి ఆ ఓటు శాతం ఎక్కడుంది. 13%తో 4 నుంచి 6 సీట్లు గెలిస్తే 41%తో ఉన్న వైఎస్ఆర్సీపీ పాపం చీపురు గుర్తుతో కంటెస్ట్ చేసినట్టుగా చెప్పారు వీళ్ళు. 41%తో 2 నుంచి 4 సీట్లు మాత్రమే గెలుస్తారట. సో భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి వీరి యొక్క అసంబద్ధమైనటువంటి ఆప్యాయత, అనురాగం కారణంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికలు అయిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి ఓట్ల వివరాలు ఇవ్వాలి, కానీ ఇండివిజువల్ పార్టీకి సంబంధించిన ఓట్ల వివరాలు ఈ రకంగా చేయడానికి సాధ్యం కాదు. సెకండ్ థింగ్, 41% వైఎస్ఆర్సీపీ, 36% టీడీపీ, 13% బీజేపీ, 4% కాంగ్రెస్, 2% ఇతరులు. 4% మర్చిపోయినారు సార్. ఎక్కడ పోయిందా 4%? సో 4% ఓట్లు అనేటటువంటిది జనసేనకి వెళ్ళిందా? జనసేనకి 4% ఓట్లు వెళ్తే వారు 2 సీట్లు గెలిచేసినారా 4%తో? సో 4%తో 2 సీట్లు గెలిస్తే 41%తో ఎన్ని సీట్లు గెలవాలి? సో ఎక్కడా కూడా జనసేన ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ? 4% ఎట్లా మిస్ అయింది? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆ పార్టీ పట్ల వారికి ఉండేటటువంటి విధేయత, ఆ పార్టీ పట్ల వాళ్ళకు ఉండేటటువంటి అనురాగం మాత్రమే ఈ రకమైనటువంటి తప్పుడు వివరాలు ఇవ్వడానికి సాహసించారని చెప్పి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎక్కడా కూడా ఈ యాక్సిస్ మై ఇండియా టుడేకి సంబంధించిన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పుడు వివరాలని చెప్పి ఈ స్టాటిస్టికల్ డేటా చూసిన తర్వాత చెప్పచ్చు. సో ఆ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ దీనిలో ఇండియా టుడే ఎక్కడా ఓన్ చేయదు, ఇది నా ఓల్డ్ ఫ్రెండ్ అయినటువంటి ప్రదీప్ గుప్తా మాత్రమే వీటిలన్నింటినీ కూడా ఓన్ చేయాల్సిందని తను పక్కకు జరిగిపోయినాడు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎక్కడో ఈ తప్పు జరిగినట్టుగా కనిపిస్తోంది అనేటటువంటి మాట మాట్లాడారు. ఆ తర్వాత చేసినటువంటి కామెంట్లలో కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరూ కూడా దీన్ని ఓన్ చేయమని మాట మాట్లాడారు. అదే పోల్ దాంట్లో బీహార్కి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ మాట్లాడుతూ
బీహార్లో ఎల్జేపీ అనేటటువంటి పార్టీ, ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లో కనుక చూస్తే బీహార్లో 5 స్థానాల్లో మాత్రమే వారు కంటెస్ట్ చేసినారు. కానీ బీహార్లో ఇచ్చినటువంటి వీళ్ళ పోల్ స్ట్రాటజీ ప్రకారం 6 స్థానాలు గెలిచేటటువంటి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రదీప్ సార్, 5 కంటెస్ట్ చేసిన స్థానాలే 5 అయితే 6 స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశం. అదే దానికే ఎవరో ఒక ఆయన రియాక్ట్ అవుతూ ప్రదీప్ గారు ఎక్కడైనా పాపం ఇంటాక్సికేషన్ మూడ్లో ఉండుంటారు అనేటటువంటి మాట మాట్లాడారు. దానికి వారు ఇచ్చినటువంటి రియాక్షన్ కూడా బీహార్కి సంబంధించి డాక్టర్ నిమో యాదవ్ సిమ్మెంటరీ అనేటటువంటి మాట మాట్లాడుతూ ఈజ్ ప్రదీప్ గుప్తా డ్రంక్ అనేటటువంటి మాట మాట్లాడారు. ఈజ్ గివింగ్ 6 సీట్స్ టు ఎల్జేపీ బట్ ఎల్జేపీ ఫాట్ ఆన్ 5 సీట్స్ ఓన్లీ అనేటటువంటి మాట మాట్లాడారు. అదే రకంగా తర్వాత జరిగినటువంటి ఒరిస్సాలో అనేక సంస్థలు బీజేడీ పార్టీ అనేటువంటి బిజు జనతాదళ్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతోందని అనేక సంస్థలు చెప్తే వీరు కూడా ఇంకా అసెంబ్లీ గురించి చెప్పలేదు. బట్ పార్లమెంట్లో ఉండేటటువంటి 20 నుంచి 21 మొత్తం స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతోందని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక నవ్వులాటలో వచ్చేటటువంటి ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ పివి శర్మ గారు మాట్లాడుతూ ఇఫ్ బీజేపీ విన్స్ 20 సీట్స్ అండ్ బీజేడీ 0 in Orissa, promise a lifelong promise to vote BJP rest of my life, then Axis My India and Pradeep Gupta are under tremendous pressure of the regime to show them 400 par. 400 స్థానాలు పైబడి చూపించడానికి ప్రదీప్ గుప్తా అండ్ కంపెనీ వీరందరూ కూడా యాక్సిస్ మై ఇండియా చాలా ప్రెషర్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంచేత వారి దగ్గర నుంచి ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి దగ్గర నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ ఉందని మాట్లాడుతూ చెప్పారు. దెన్ రెప్యుటేషన్ ఈజ్ మోర్ ప్రెషస్ దాన్ మనీ గుప్తాజీ. మనీ కంటే రెప్యుటేషన్ మాత్రమే, తనకు ఉండేటటువంటి ఇమేజ్ మాత్రమే ప్రధానం. ఆన్ 4th యు ఆర్ ఏ క్యాండిడేట్ ఫర్ సచ్ లాస్. 4వ తేదీన ఎన్నికలు జరిగిన తర్వాత దాని మూల్యం ఏ రకంగా ఉందో అది మీరు చెల్లించబోతున్నారనేటటువంటి పివి శర్మ గారు చెప్పారు. సో మనమే కాదు, భారతదేశం మొత్తం మీద యాక్సిస్ మై ఇండియా యొక్క అనురాగం, అనురక్తి, ఆప్యాయత ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఏ రకంగా ఉన్నాయో గుర్తుల్ని మార్చడం దగ్గర నుంచి, విడివిడిగా వారికి ఉన్నటువంటి పోలు శాతాన్ని పెంచడం దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 43% ఓట్లు వస్తాయట వారికి. ఎక్కడి నుంచో ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చిందో మనకు తెలియదు. ఎక్కడ దానికి ఒక రకమైన సైంటిఫికల్గా నిబద్ధత లేదు. సో లేనటువంటి వాటిని ఉన్నట్టుగా చూపిస్తూ, ఉన్నటువంటి వాటిని లేనట్టుగా చూపిస్తూ ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడనటువంటి మాటలు ఖండించాల్సినవి. బెట్టింగ్లు పెరగడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి ఈ యొక్క సర్వే రిజల్ట్స్గా దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన సీల్ లేదు. అనేక సర్వే సంస్థలన్నీ కూడా వైసీపీ పార్టీ దాదాపు 18 నుంచి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తారు అంటున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్గాను, కంకాక్టెడ్గాను, కల్పితమైనటువంటి స్టోరీలుగా మాత్రమే కనిపిస్తాయి. ఏవైనప్పటికీ 4వ తేదీ ఇంకొక 2 రోజుల్లో మొత్తం జరిగినటువంటి వివరాలన్నీ కూడా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది.